హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇవాళ వీడియో వచ్చేసి బొబ్బర్లతోని ఒక మంచి స్నాక్ రెసిపీ. మనం ఈవినింగ్ టైంలో లేక వర్షం పడుతుంటే ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మళ్ళీ పిల్లలు ఈవినింగ్ టైంలో స్కూల్ నుండి వచ్చేసరికి ఇలా చేసి పెట్టామంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది ఇవి అలసందలు అంటారు, బొబ్బర్లు అంటారు. ఈ బొబ్బర్లతో ఇంకా స్వీట్ రెసిపీ కూడా చేసుకోవచ్చు. బొబ్బర్లు ఉడకబెట్టి దాంట్లో కొంచెం బెల్లం వేసి ముద్దల్లాగా చేస్తారు. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా? పదండి. ఇప్పుడు నేను దీనికి ఒక 1/2 కిలో బొబ్బర్లు తీసుకున్నానండి. ఇవి గంట సేపు నానబెట్టుకున్నాను. ఇవి కుక్కర్లో వేసి 2 విజిల్లు వచ్చే వరకు ఉడకబెట్టుకున్నా. చూడండి మంచిగా ఉడికినాయి. నానబెడితే మంచి లావ్ అవుతాయి, తొందరగా ఉడుకుతాయి. మనం జాలి పెట్టుకొని ఒక డబ్బాలో పోసుకుందాం. ఇప్పుడు ఆ నీళ్ళన్నీ గుంజుతాయి కదా, చూడండి ఇలా ఉడకాలి. చాలా బాగుంటుంది ఇలా ఉడికితే. వీటికి కావలసిన ఇంగ్రీడియంట్స్: కొంచెం మునగాకు తీసుకున్న, 2 రెబ్బలు కరివేపాకు, ఒక టమాటా, 3 ఉల్లి కాడలు, 3 ఉల్లిగడ్డలు, ఇంకా కొత్తిమీర, 4 పచ్చిమిర్చి. అవి మనం అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు 3 ఎందుకు తీసుకున్నాను అంటే, ఒకటేమో ఇందులో వేసుకోవడానికి పోపుకి, 2 ఏమో మనం ఈ బొబ్బర్లు వేపుకున్న తర్వాత మనం ఆ ఉల్లిగడ్డ పైన చల్లుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకనే నేను 3 ఉల్లిగడ్డలు తీసుకున్నా. చూడండి ఇలా చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డల్ని ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది పైన చల్లుకోవడానికి. లాస్ట్లో చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. వెనకట మన పెద్దవాళ్ళు ఇలాంటివి చేసుకొని తినేది ఈవినింగ్ టైంలో. వాళ్ళ బావి దగ్గరికి వెళ్ళేసి వచ్చి. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని దానికి కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి. ఇది కాగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నది, 4-5 పచ్చిమిరపకాయలు కొంచెం దూరగా వేయించుకోవాలి ఇవి. అందులో ఒక ఎల్లిగడ్డ దంచి వేసుకున్నా. ఈ ఎల్లిగడ్డ స్మెల్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుంది. తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కట్ చేసి పెట్టుకున్నాయి వేసుకున్నా. ఇలా మంచిగా దూరగా వేగిన తర్వాత మునగాకు ఉంది కదా, మునగాకు చాలా ఆరోగ్యకరమైన ఆకు కదా. తర్వాత కరివేపాకు ఇవి వేసుకొని మంచిగా వేపుకోవాలి. ఇవి ఎంత బాగా వేగితే అంత టేస్టీగా వస్తుంది ఆ బొబ్బర గుడాలు అనేటివి. అవి వేగే వరకు ఇలా కలుపుతూ ఉండండి. ఇప్పుడు మనం టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒకటి చిన్న ముక్కల్లా కట్ చేసి అందులో వేసుకోవాలి. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది, టమాటా ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు. అందులో కొంచెం పసుపు వేసుకొని మొత్తం వాటిని కలిపేసుకోవాలి ఒకసారి. చాలా బాగా వేగినాయి కదా అన్నీ. ఇప్పుడు మనం బొబ్బర గుడాలు ఉడకబెట్టుకున్నాం కదా, అవి ఇందులో వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు వీటిని మనం ఇలా వేయించుకుంటే చాలా చాలా బాగుంటాయి. అందులో దానికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం కారం వేసుకుంటున్నా, చిన్న స్పూను, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, దానికి దీనికి సరిపోతుంది కారం అనేది. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. చూసారా? వీటిని ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఇలాగే వేయించుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దానిపైన ఉల్లిపాయలు, కొంచెం లెమన్ పిండుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఈ బొబ్బరి గుడాలల్లో లెమన్ అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. అయిపోయిందండి. ఇదండి బొబ్బర గుడాలు ఎలా చేసుకోవాలో ప్రాసెస్. టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దామా? అంతవరకు సెలవు మరి. చూసినందుకు ధన్యవాదములు. మీ
ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం ఇలా మన చేతుల్లో. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్.